ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం 37వ శ్లోకం. 37వ శ్లోకం చూసాము. 38వ శ్లోకం. అర్జునుడు మన వాళ్ళని చంపడం మనకి మంచిది కాదు అని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. అది సుఖం కాదు, మన వాళ్ళందరినీ చంపుకొని ఏం సుఖాన్ని అనుభవిస్తాము అని అర్జునుడు. అరే, వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వాళ్ళు చంపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఎందుకు చంపకూడదు అని ఒకవేళ భగవంతుడు అన్నట్లయితే గనక అర్జునుడి దగ్గర ప్రతిదానికి సమాధానం ఉంది. అర్జునుడు ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాడు భగవంతుడికి. భగవంతుడు ఓపిగ్గా వింటూ ఉన్నాడు. మొత్తం అంతా అయిపోయాక అప్పుడు భగవంతుడు చెబుతాడు. 38వ శ్లోకం చూడండి. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. యద్యపి అయినప్పటికీ ఏతే నా పశ్యంతి వాళ్ళకి కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు అని అంటే వాళ్ళకి ధర్మం ఏంటి అనేటటువంటిది వాళ్ళకి కనిపించడం లేదు, లేదా వీళ్ళంతా కూడా మా బంధువులు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయినారు. బంధువులతో యుద్ధం చేయకూడదనే విషయాన్ని మర్చిపోయినారు. లోభ అపహత చేతసః, లోభోపహత చేతసః. మీ పుస్తకాల్లో అవగ్రహ లేకపోతే కనుక అవగ్రహ ఉన్నారు ఇక్కడ. లోభ అపహత చేతసః, వాళ్ళ యొక్క మనస్సు అనేటటువంటిది దొంగిలించబడింది. అపహరణం అంటే దొంగిలించబడటం. వాళ్ళ మనస్సు అనేది దొంగిలించబడింది. దేని ద్వారా దొంగిలించబడింది అంటే లోభం చేత. లోభేన అపహత చేతసః. లోభం అంటే ఏంటి అనంటే స్థిత ద్రవ్య త్యాగ అసహిష్ణుత్వం లోభః. మన దగ్గర ఉన్నటువంటి దాన్ని మనము కోల్పోవడానికి ఇష్టపడకుండా ఉండడమే లోభము. దాని ద్వారా చంపడానికి కూడా, చావడానికి కూడా, దేనికైనా కూడా సిద్ధం అవ్వడమే లోభోపహత చేతసః. అంటే మనస్సు అనేటటువంటిది పూర్తిగా ఆ ధనాన్ని పొందాలి, ఏం చేసైనా సరే ఆ ధనాన్ని పొందాలి, ఉన్నటువంటి ధనాన్ని కోల్పోకూడదు, రాజ్యాన్ని కోల్పోకూడదు అనేటటువంటి ఆలోచననే లోభం. ఆ లోభం వలన వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. నా పశ్యంతి, చూడటం లేదు. దేన్ని చూడటం లేదు అనంటే కులక్షయ కృతం దోషం, దోషాన్ని చూడటం లేదు. ఏంటి ఆ దోషము అనంటే కులక్షయకృతం, కులం అనేటటువంటిది నశించిపోతుంది. ఇంకా ఏంటి అనంటే మిత్రద్రోహేచ పాతకం, మిత్రద్రోహం అనేటటువంటి పాపం లభిస్తుంది. కులక్షయం అనేటువంటిది ఏ రకంగా నశించిపోతుంది అనంటే కులము అనంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అనంటే ఆ వంశము అని. ఆ వంశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు కానీ, ఆచారాలు కానీ, శాస్త్ర పరంపర కానీ, ఇవన్నీ కూడాను ఎప్పుడు సాధ్యమవుతాయి అనంటే ఆ ఇంటి పురుషుడు తరువాత తరానికి అందివ్వగలుగుతాడు. శాస్త్రాన్ని
సహజంగా అప్పట్లో ఏంటి అంటే కేవలం పురుషులు మాత్రమే శాస్త్ర అధ్యయనం చేసేవాళ్ళు కాబట్టి, శాస్త్రాన్ని చదివినటువంటి ఆ ఇంటి యజమాని వాళ్ళ యొక్క కుమారుడికి ఆ శాస్త్ర విద్యని, ఆచారాల్ని, సంప్రదాయాలనన్నింటిని కూడా తరువాత తరానికి అందిస్తాడు. వాళ్ళు తరువాత తరానికి అందిస్తూ ఉంటారు. ఇలాగా ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు ఇవన్నీ కూడా నేర్పించేటువంటిది ఎవరు అనంటే పురుషులు. ఇంటి యజమాని. ఇక్కడ యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ కూడాను యుద్ధానికి వెళ్ళిపోతున్నారు మగవాళ్ళంతా కూడా. మనం చూసాము. ముత్తాతల దగ్గర నుండి మునిమనవల వరకు కూడాను అన్ని జనరేషన్‌లు ఉన్నాయి యుద్ధంలో. వీళ్ళందరూ కూడా మరణించిన తరువాత ఇంకా ఆ ఆచారాలు, సంప్రదాయాలు, శాస్త్రంని ఎవరు తరువాత తరానికి అందించేవాళ్ళు. తరువాత తరానికి అందించేవారు లేక ఆ వంశం అనేటటువంటిది నశించిపోతుంది. కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. మిత్రద్రోహం ఎలా జరుగుతుంది అనంటే అందరూ కూడా కలిసి చదువుకున్నారు. పాండవులు, కౌరవులు. అలాగే ద్రోణాచార్యుడు, ద్రుపదుడు వీళ్ళిద్దరూ కూడా కలిసి చదువుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా స్నేహితులు. ఇప్పుడు ఒకప్పుడు స్నేహితులుగా ఉండి, ఇప్పుడు ఒకరినొకరు చంపుకోవడం అనేటటువంటిది మిత్రద్రోహం. కాబట్టి కులక్షయ దోషం అనేది ఉంది. అలాగే మిత్రద్రోహం అనేటటువంటి పాపం కూడా ఉంది కాబట్టి, మనం వాళ్ళని చంపకూడదు. వాళ్ళు మనల్ని చంపినా సరే కానీ, మనం వాళ్ళని చంపకూడదు అని అర్జునుడు భగవంతుడితో చెబుతూ ఉన్నాడు. ఇంకా ఏం చెబుతూ ఉన్నాడు అనంటే, ఈ 38వ శ్లోకం ఏదైతే ఉందో, 38వ శ్లోకాన్ని 39 నుంచి 44 వరకు కూడా దీన్నే విస్తారంగా తెలియజేస్తూ ఉన్నాడు అర్జునుడు. ఇంకా ఏ ఏ దోషాలు కలుగుతాయి, ఎందుకు యుద్ధం చేయకూడదు అనేటువంటి విస్తారాన్ని 39 నుంచి 44 వరకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. తరువాత శ్లోకం చూడండి. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఓ జనార్దన, ప్రపశ్యద్భిః కులక్షయకృతం దోషం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం. అస్మాభిః ప్రపశ్యద్భిః మన ద్వారా చూడబడింది అని. ఏం చూడబడింది మన ద్వారా అనంటే కులక్షయ దోషం అనేటటువంటిది. అంటే ఈ యుద్ధం చేస్తే కులక్షయం అనేటటువంటిది, కులం అనేటువంటిది నశించిపోతుందనే విషయాన్ని మన విషయం మనకు అర్థమవుతుంది. అలాగే మిత్రద్రోహం అనేటటువంటిది పాపం అనే విషయం మనకు తెలిసింది. కాబట్టి ఎందుకు మనము కథం నివర్తితుం జ్ఞేయం నివర్తితుం తెలిసిన తర్వాత కూడా మనం ఎందుకు ఈ యుద్ధం నుంచి విరమించుకోకూడదు? వాళ్ళకి లోభం ద్వారా వాళ్ళకివేవి కనిపించడం లేదు. కానీ మనకు తెలుస్తున్నాయి కదా కులక్షయం అవుతదని, మిత్రద్రోహమని. కాబట్టి మనము ఈ యుద్ధం నుంచి విరమించుకోవాలి. కులక్షయం జరిగితే ఏమవుతుంది అనేటటువంటిది తర్వాత శ్లోకంలో వివరిస్తూ ఉన్నాడు అర్జునుడు. అది తర్వాత చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.